India's top AI university లో BTech with education loan, 100% placement only in Presidency University, Bangalore. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి రిలీజ్ చేసిన లేఖ సినిమా థియేటర్లకు సంబంధించి ఏపీలో దుమారం రేపుతోంది. థియేటర్లని ఆపివేయడం, బంద్ చేయడం ఒక కుట్ర చేసేంత స్థాయిలో ఏపీ డిప్యూటీ సీఎం పైన వ్యవహరించడం ఎవరికి సాధ్యం? ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉంది? జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ గారు మనతో ఉన్నారు. కిరణ్ రాయల్ గారు నమస్కారం. నమస్కారం సార్, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం సార్. కిరణ్ రాయల్ గారు, ఏంటి ఈ లేఖ సారాంశం ఏంటి? అలానే బంద్ అనేది ఎక్కడ అఫీషియల్గా మేము చెప్పలేదు, అప్పుడే బంద్ అనేటువంటి హడావిడి జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. సో ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రిలీజ్ చేసిన లెటర్ కూడా చాలా సీరియస్ వార్నింగ్ లాగానే ఉంది సార్. లేఖ విడుదల చేసింది ఎవరు ఆశ్రమాష వ్యక్తులు, ఎవరు అభిమాన సంఘ నాయకులు, ఏ థియేటర్ సంబంధించిన యజమానులు కాదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ లేఖ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ లేఖ వచ్చిందంటే, డిప్యూటీ సీఎం కార్యాలయం లేఖ వచ్చిందంటే నిప్పు లేదా పొగరాదు. విషయం ఎంత సీరియస్ అయ్యి ఉంటే లేఖ వచ్చి ఉంటుంది. ఆ విషయం తెలుసుకోవాలి. వీళ్ళు కాకమ్మ కబుర్లు చెప్పేసి తప్పించుకోవడం కుదరదు. ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రయత్నం అన్ని జరిగినాయి, అన్ని చూసినారు. దొరికిపోతామని భావన చేసరికి ఇప్పుడు తప్పించుకోవాలి, ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. అనుకునేసరికి ఇప్పుడు చెయ్యో లేదండి అలా మేము ఇప్పుడు చెప్పలేదని చెప్తాం కాదు. వీళ్ళు ఎవరు అంత ధైర్యం చేసేవాళ్ళు ఎవరు? అధికారంలో ఉన్నటువంటి నాయకుడు 100% రిజల్ట్ వైట్ వాష్ చేసినటువంటి నాయకుడు, నిజం చెప్పాలంటే ఆయనతో పెట్టుకునే వాళ్ళు ఎవరు? ఇక్కడ ఏమైందంటే, రాజకీయాలు ఎలా మారిపోయినాయంటే, సినిమాల్లో రాజకీయాలు ఎక్కువ రాజకీయాలకైనా ఎక్కువ ఘోరంగా ఉన్నాయంట. నాకే బన్నీవాసు చుట్టుపెట్టి చూసాను. అంటే పవన్ కళ్యాణ్ గారు సున్నితమైన మనిషి కదా, ఏదైనా సరే ఆ టైంకి యాక్సెప్ట్ చేస్తారేమో, మనల్ని పిలిచి మాట్లాడతారేమో, లేకపోతే సినిమా వాళ్ళ పరిస్థితి కదా, మనకి ఎందుకు సినిమా వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకుంటారేమో అనుకున్నారేమో. మేము ఒప్పుకోం సార్. ఆహార వీరముల సినిమా 5 సంవత్సరాలకు ఒక సినిమా. అది కాకుండా ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారీ ఖర్చు, భారీ రెవెన్యూస్ సినిమా. ఆ సినిమా ఇప్పుడు వచ్చేటప్పుడు అభిమానులు అందరూ హట్ చేసేలాగా మేము థియేటర్లో మూసేస్తామంటే ఊరుకోం. కాబట్టి చెప్తున్నాము, మీరు ఏమంటే సినిమా తర్వాత పెట్టుకుని పంచాయతీ, సినిమా ముందు పెట్టిన ఊరుకోం సార్. దీని మీద కళ్యాణ్ గారు సీరియస్ అవ్వడం కూడా వాస్తవం. ఎందుకంటే నేను ఎంత చేశా, జగన్మోహన్ రెడ్డి ఇంటికి కలవాలని వస్తే 2 కిలోమీటర్ కారు పెట్టించి నడిపించాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ. ఈయన పిలిపించి కూర్చోబెట్టి సన్మానం చేయాలి, తప్పు చేసినాడు. కాబట్టి మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి మీకు స్టూడియోకి స్థలం ఇచ్చాడు. నంది అవార్డులో కూడా మొన్న మనకి ఎంత ప్రియారిటీ చూసాము. మీకు ఇంత చేస్తా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని నెత్తిన పెట్టుకుని ఊరేగాలి. వాస్తవం చెప్పాలంటే వదిలేసిపోయేసి పవన్ కళ్యాణ్ సినిమా అనుకో కుట్ర జరిగింది. కుట్ర అయితే జరిగింది సార్. జరిగిన కుట్ర బయట వచ్చి రావడంతో పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. అఫీషియల్ గా వచ్చింది. కాబట్టి దీని మీద మేము కూడా నిర్మాత, ఎవరైతే ఆ నిర్మాతలు ఉన్నారో, ఆ ఎగ్జిబ్యూటర్ ఉన్నారో, వాళ్ళు ఇప్పుడు తడుముకోవడం కాదు, మీరు ఆ నిర్ణయం ఆలోచించాలి తీసుకునేటప్పుడు. కాబట్టి సినిమా బంద్ చేయాలంటే కుదరదు. ఆ నలుగురు అంటున్నారు. ఆ నలుగురు ఎవరు? సినిమా ఇండస్ట్రీలో నలుగురా, ఏమన్నా రాజకీయాలకు సంబంధించిన నలుగురు కూడా ఉన్నారా? కాకినాడ కేంద్రంగా కుట్రలు జరిగిన నలుగురు అనేది ఇప్పుడు మీకు తెలుసు, నాకనే తెలుసు. ఏదో నిన్న మన టీవీలో కొన్ని ఛానల్స్ వచ్చాయి, దిల్ రాజు గారనో లేకపోతే ఇంకోరో నలుగురు పేర్లు వస్తున్నాయి. నాకు అంత, నేను సినిమా ఇండస్ట్రీలో లేను కాబట్టి నాకు అంత డెప్త్ గా తెలియదు. కానీ నలుగురైతే 1300 థియేటర్లు వాళ్ళ చేతుల్లో ఉన్న సంగతి నాకు తెలుసు. 1700 సింగిల్ థియేటర్లో 1300 మించి థియేటర్లు వాళ్ళ చేతిలో ఉన్న సంగతి నాకు తెలుసు. ఈ 1300 థియేటర్లు వాళ్ళ కంట్రోల్ ఉండడం వల్ల వాళ్ళు పెత్తనం సాగిస్తున్నారు. ఎందుకంటే సార్ ఒకటే అడుగుతారు, ఇప్పుడు మీకు ఏం కావాలి? సినిమాలో షేర్ కావాలా? ఇస్తాం. మాకు ఇవ్వండి. పాప్కార్న్లో, సమోసాల్లో, పార్కింగ్లో, కాఫీ టీలో, వాటర్ బాటిల్ షేర్ ఇవ్వండి మాకు కూడా. ఏం తప్పేమో సార్. వాటి మీద కూడా పెట్టారు కాన్సన్ట్రేషన్. అయితే ఇప్పుడు మీరు సినిమాలో షేర్ అడిగితే వాళ్ళు ఎవరైనా అడుగుతారు, అన్నీ కాదు. ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏమున్నాయి కూర్చొని, నాకు మినిస్టర్ 2 రాష్ట్రాల మినిస్టర్లు ఉన్నారు, కూర్చొని మాట్లాడి ఇది ఏం చేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పుడు మాట్లాడితే నాట్ ఓన్లీ హరిహర వీరముళ్ళు, తర్వాత సినిమాలు కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని మొన్న 5 సినిమాలు వచ్చాయి జనవరికి, పెద్ద సినిమాలు. ఇప్పుడు సినిమా వచ్చేటప్పటికి నీకు ఇప్పుడు థియేటర్లు మూయగలని కనిపిస్తుందా? ఇవన్నీ కరెక్ట్ కాదు. ఏంటి కుట్రంతా కాకినాడ కేంద్రంగా జరిగింది అంటారు. ప్రతిదీ కూడా జనసేన పార్టీకి సంబంధించి కాకినాడకి లంకి పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాకినాడ కేంద్రంగా కుట్ర చేసే అంత ధైర్యవంతులు ఎవరున్నారు అక్కడ? ఏమో నట్టు కుమార్ గారు నేను ఏదో పేరు చెప్పారు, ఎవరో దారం కూడా వారం లేనాడు అని చెప్పారు.
మాకు అవన్నీ తెలియదు. నాకైతే అఫీషియల్ గా వస్తే మాత్రం ఎవరిని వదిలే ప్రసక్తి లేదు సార్. నల్లగారు విచారణ చేయమని చెప్పి కమిటీ ఆదేశించారు. ఏదో జరుగుతుంది ఇంటర్నల్ గా, కొన్ని పేర్లు బయటకు వస్తాయి, వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి అప్పుడు మళ్ళీ నేను మాట్లాడుతాను దాని మీద. సో యాక్షన్ ఉంటుంది అయితే, అంటే ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. కందుల దుర్గేష్ గారు ఒక కంప్లైంట్ అనే హోంశాఖ ఫిర్యాదు చేశారు దీని మీద ఎంక్వైరీ చేయాలని. సో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందా? 100% కంటిన్యూ అవుతుంది. ఆ నలుగురే కాదు, వెనకాల ఎవరున్నారు మొత్తం బయటకు తీస్తాం. సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానుల్ని హత్య చేయాలని చూస్తే, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం గట్టిగా సమాధానం ఇస్తాండి సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు అంత ఆఫీస్ నుంచి అంత సుదీర్ఘమైన లేఖ అన్ని అంశాలను ప్రస్తావించాక ఇండస్ట్రీ హోదా ఇస్తాం, మేము పాలసీ తీసుకొస్తాం, ఇన్ని హామీలు ఇస్తూ లెటర్ రాయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇందులో చాలా పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా డీటెయిల్డ్ లెటర్ రాయించారని అనుకోవాలా? ఖచ్చితంగా సార్. పవన్ కళ్యాణ్ గారు తెలుసు, దీని వెనకాల ఎవరు తెలిసినట్టుంది. బట్ ఆయన స్థాయి అది కాదు, మాట్లాడి చెప్పే స్థాయి కాదు. అంటిస్తాము, మండుతాయి, మళ్ళీ చూద్దాం ఎప్పుడు పలాడుతాం. రైట్ రైట్ థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు, మీ అభిప్రాయం తెలియజేసింది. ఇది ఏపీలో దుమారం రేపుతోంది ఈ లేఖ. మరోవైపు ఎగ్జిబిటర్లకు సంబంధించి కానీ సినిమా డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇండస్ట్రీ వైపు నుంచి రియాక్ట్ అవ్వడానికి చాలామంది సంశయిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ మాత్రం కంటిన్యూ అవుతుందని కిరణ్ రాయల్ గారు చెప్తున్నారు. ముఖ్య కారకులు ఎవరనే దానిపైన కూడా స్పష్టమైన సమాచారం ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ రియాక్ట్ అయిందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.